ఒకరిని మించి ఒకరు. రాసినవారు వీరేపల్లి జయరాంరెడ్డి గారు. ఒక గృహస్థు పేరుపెడ్డ పిసినిగొట్టు. అతని వద్ద ముష్టి పుట్టించుకు వస్తానని ఒక మాటకారి తన మిత్రులతో పందెం కాసి గృహస్థు ఇంటికి ముష్టికి వచ్చాడు. ఊరికి కొత్త మొహంలా ఉన్నావు. ఈ గడపలో మెతుకు పుట్టదు పోపో అన్నాడు గృహస్థు. పాపం పై జన్మలో ఎన్ని కష్టాలో కదా అన్నాడు మాటకారి. ఎవరికి అని గృహస్థు అడిగాడు. వెనకటి జన్మలో నేను ఉన్నవాణ్ణే, మీలాగా పిసినుగొట్టునై ఎవరికీ పెట్టక ఈ జన్మ ఎత్తాను. మీరు రేపు అంతే కదా అన్నాడు మాటకారి. పిసినిగొట్టు 10 పైసలు తీసి, ఇది ఇస్తాను, మళ్ళీ ఎప్పుడు తీర్చుతావు అని అడిగాడు. పై జన్మకి రుణపడి ఉంటాను అన్నాడు మాటకారి. అంటే ఈ అప్పు వసూలు చేసుకోవటానికి నేను ముష్టివాణ్ణిగా పుట్టి ఈ 10 పైసలు వసూలు చేసుకోవాలా? పద పద అంటూ పిసినిగొట్టు 10 పైసలు జేబులో వేసుకున్నాడు.